నా పేరు నోటి వెంకటేశ్వర రెడ్డి, తిమ్మారెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం మండలం. పొగాకు రైతులో ఇప్పటి వరకు మా కందుకూరు అంటే 27,000 కేంద్రం. మా బోర్డులో ఇప్పటికి జరిగింది 4 రౌండ్లు జరిగిందన్న. ఈ 4 రౌండ్లో తొలి రౌండ్లో 2 బేళ్ళు ఇచ్చారు. బేలు అంటే 150 కిలోల లెక్క చొప్పున ఒక్కొక్క బేలు. రెండవ రౌండ్లో 2 బేళ్ళు ఇచ్చారు. మూడవ రౌండ్లో 3 బేళ్ళు లెక్కనిచ్చారు. ఇప్పుడు 4వ రౌండ్లో 3 బేళ్ళు లెక్కనిచ్చారు. అంటే మొత్తం 10 బేళ్ళు ఇప్పుడు జరిగినాయి అమ్మకానికి. 10 బేళ్ళు ఇచ్చినటువంటి వాటిల్లో 15 క్వింటాలు అమ్మకాలు జరిగింది. సరాసరిన 8 క్వింటాల నుంచి 9 క్వింటాల లోపు జరిగి ఉంటుంది ఒక్కొక్క రైతుకి. నోబిటి గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు నోబిటి బేళ్ళు కూడా మళ్ళీ 2వ రౌండ్లో అవి కలిపిస్తారు. అంటే ఇప్పుడు మనకి 2 బేళ్ళు ఇస్తే ఆ 2 బేళ్ళు 1 బేలు వెనకే వెళ్తే రేపు మనం మళ్ళీ 2వ రౌండ్లో ఇచ్చేటప్పుడు ఆ 2 బేళ్ళు ప్లస్ వెనకొచ్చిన బేలు 3 బేళ్ళు కలిపిచ్చేది. అలా అమ్మకాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు అలా లేకుండా 4 బేళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 5వ రౌండ్ జరుగుతుంది. ఆ 4 బేళ్ళు ఇస్తే 4 బేళ్ళు 3 బేళ్ళు వెనక వెళ్ళినా కూడా ఆ 3 బేళ్ళు మళ్ళీ రౌండ్లో మనం తీసుకెళ్ళేదానికి అవకాశాలు లేవు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ 4 బేళ్ళు ప్లస్ వెనక వచ్చినటువంటి 3 బేళ్ళు 7 బేళ్ళు మనం అమ్ముకునేదానికి ఛాన్స్ ఉంటుంది. 7 బేళ్ళు 5 బేళ్ళు 6 బేళ్ళు పోతే 1 బేలు మళ్ళీ రిటర్న్ వస్తుంటుంది. ఆ విధంగా పొగాకు ముందుకు సాగుతూ మన ప్రభుత్వం అప్పుడు ఎక్కువగా తొందరగా అమ్మకాలు జరిగినాయి. ఇట్లా అమ్మకాలు ఇప్పుడు జరగనందువలన ఉన్నటువంటి పొగాకు మండీలు మగ్గిపోయి పురుగాడి తేలికొచ్చింది. నిన్న మా బోర్డులో మా తిమ్మారెడ్డిపాలెం గ్రామమే పొగాకు వేలం అమ్మకానికి వచ్చింది. 16,000 రూపాయలకి లెక్కన 80,000 90,000 కొంటే 1 బేలు 2 బేళ్ళు 18,000 రూపాయలు 21,000 రూపాయలకనే వేసేయటం. ఇది మాకు గిట్టుబాటు ధర కాదని చెప్పి మా గ్రామ రైతులందరూ కూడా నిన్న బోర్డుని ఆపు చేయడం జరిగింది. ఆపు చేసిన తర్వాత మేము మా ఏఎస్ఓ గారిని అడిగాము, సూపరింటెండెంట్ గారిని, ఏంటి సార్ ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేస్తే మేము రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చున్నాము అని అడిగితే కలిసి మాట్లాడుకుందాం రండి అని చెప్పి ఆ బయ్యర్ని అందరిని పిలిపించారు. మళ్ళీ ఆ బయ్యర్లు మాట్లాడుతుంటే జీపీఐ బయ్యరు కంపెనీ వాళ్ళు మాట్లాడుతుంటే ఏమని చెప్తున్నారు, మాదేం లేదు, మీ ఏఎస్ఓ గారు ఎట్లా చెప్తే అట్లా మేము నడుచుకుంటామని చెప్తున్నారు. అంటే ఏఎస్ఓ గారు చేతిలోనే ఉంది మాది అంతా, మా కందుకూరు బోర్డు. కాబట్టి తక్షణమే మా కందుకూరులో 2 బోర్డులు ఉన్నాయి సార్, 26, 27 2 వేలం కేంద్రాలు. కాబట్టి మీరు రాబోయే పొగాకు అయినా కూడా గిట్టుబాటు ధర కల్పించాలంటే మీరు మా కందుకూరులో అడుగు పెడితే తప్పక, లేకపోతే కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చి ఉన్నారు. కాబట్టి మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దానికి మీ పొగాకు రైతులందరికీ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కందుకూరుని సందర్శించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇటీవల ఆ రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ చేస్తుంటే 4,900 చిల్లర కోట్లు పెట్టి మీరు మన ప్రభుత్వంలో కట్టిస్తే ఆ రామాయపట్నం పోర్టు మా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించింది. 5,000 కోట్లు. అవును సార్, ఆ 1,500 కోట్లకి దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు సార్. కాబట్టి మా కందుకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడతారు. కాబట్టి దాని మీద కూడా మీరు ఒకసారి మళ్ళీ దాని మీద చర్య తీసుకొని మా కందుకూరు ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.